వేమన శతకంలో 100కు పైగా పద్యాలుంటాయి. అవి మన మానవత్వ విలువలను తెలియచేస్తాయి. బుద్ధునికి జ్ఞానోదయం అయినట్టుగా వేమనకు కూడా జ్ఞానోదయం అయ్యాక శ్లోకాలు రచించాడు. ఆ శ్లోకాలు మన మానవుల్లో ఉన్న గుణాల్ని, తప్పుల్ని ఎలా సరిచేసుకోవాలో తెలియచేస్తాయి. ఒక శ్లోకం చెప్పుకుందాం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ. మంచి మనసు కలిగి, చిత్తశుద్ధి కలిగి అంటే మనస్సులో ఒక మంచి చెయ్యాలి అనే సంకల్పంతో చేసే పుణ్యం చాలా చిన్నదైనా సరే అది మనకి ఎంతో మేలు చేస్తుంది. దాన్ని దేంతో పోల్చాడంటే వేమన, మర్రి చెట్టు విత్తనం చాలా సూక్ష్మంగా ఉంటుంది, సబ్జా గింజ కన్నా, మరి ఆవాల గింజ కన్నా. అది ఎంత ఎత్తు ఎదుగుతుందో, ఎంత నీడనిస్తుందో పక్షులకు కానీ మనుషులకు కానీ, మరి సమ్మర్లో కానీ నీడని అందరికి ఇస్తుంది. కొన్ని చోట్లయితే ఎన్నో ఎకరాలే వ్యాపించి ఉంటుంది ఓడలతో మర్రి చెట్టు. చూస్తే విత్తనం చాలా చిన్నది, చెట్టు చాలా పెద్దది. అలా మనం చేసే చిన్న మంచి పని కూడా ఫ్యూచర్లో చాలా వాల్యుబుల్ అన్నమాట. ముందు మనం ఇంట్లో నుంచి మంచి పని స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్పినట్టుగా వినడం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, పిల్లలు ఖాళీ ఉన్న టైంలో, అలాగే ఒకరికొకరు పెద్దవాళ్ళు, అలా ఉన్నంతలో సమయంలో చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండి తర్వాత బయట సహాయం చేస్తూ ఉండాలి. అంతేగాని ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలా కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా జరిగిన ఒక సంఘటన, ఒక చిన్న బాబు అంటే 10th చదువుతున్న బాబు అలా వెళ్తూ ఉన్నాడు పరీక్షలు రాస్తూ. వెళ్తూ ఉంటే ఎండ అనమాట, ఎర్రటి ఎండ. అవతల వైపు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ఒక ముసలతను నడుస్తూ ఉన్నాడు. ఒక ముసలతను, ఓల్డ్ మ్యాన్, రోడ్డు దాటాలి. అతను దాటలేకపోతున్నాడు. స్పీడ్గా వెహికల్స్ వస్తున్నాయి. అక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా లేడు. అలాంటప్పుడు ఈ 10th చదివిన కుర్రవాడు అతన్ని పట్టుకుని, చేతిలో కర్ర ఉంది కానీ ఆయన నడవలేకపోతున్నాడు, పట్టుకొని రోడ్డు దాటించాడు అతని కారు దగ్గరికి. దాటించిన తర్వాత, బాబు చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు ఇలా దాటించావు అని చెప్పి ఏదో బహుమానం ఇవ్వబోయాడు. నాకు వద్దు సార్, నేను మామూలుగా అటు వెళ్తూ నేను కూడా మిమ్మల్ని దాటించాను, వద్దు సార్ అన్నాడు ఆ బాబు మంచి బుద్ధితో. అంటే చిన్న విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరమైతే నా దగ్గరికి రానైనా, నీకు ఏ అవసరమైనా చేస్తాను అని చెప్పి అని కారులో వెళ్ళిపోయాడు. తర్వాత ఇతను చదువు అయిపోయింది. ఎన్నో జాబ్స్ కోసం ప్రయత్నం చేశాడు. జాబ్స్ కూడా సరిగ్గా రావడం లేదు. అప్పుడు ఆ విజిటింగ్ కార్డు ఎందుకనో అతను పర్సులో నుంచి, బ్యాగ్లోంచి బయటపడింది. అప్పుడు ఆ విజిటింగ్ కార్డు తీసుకుని ఆ అడ్రస్కి వెళ్ళాడు. అతను పలకరిద్దాం, ఎలా ఉన్నారా ఓల్డ్ మ్యాన్ అని. ఆ ఓల్డ్ మ్యాన్ చాలా చక్కగా ఉన్నాడు. బయట సెక్యూరిటీని రమ్మని చెప్పి పిలవమన్నాడు ఆ బాబుని. వచ్చిన తర్వాత అతనికి మంచి పదవి ఇచ్చాడు, జాబ్ వచ్చేసింది. అతను చేసిన చిన్న పని రోడ్డు దాటించాడు. అది వెళ్ళే దారిలో వెళ్తూ తను కూడా దానికి అతని జీవితంలో సెటిల్ అయిపోయేటట్టుగా మంచి జాబ్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే, మనం మంచి మనసుతో ఏదైనా చేస్తే అది ఫ్యూచర్లో మనకే అది చాలా మంచి వాల్యుబుల్గా మనకి దేవుడు అందజేస్తాడు. మన మనసు ముందు స్వచ్ఛంగా ఉండాలి, చిత్తశుద్ధితో మంచి మనసుతో చేయాలి అది. అంతేగాని ఏదో ఆశించి మరి ఆశగా నేను ఈ పని చేస్తే నాకు ఏం పని వస్తుంది, ఏం లాభం వస్తుంది అని అనుకోకుండా చేయాలన్నమాట. పిల్లలు, ఈ పద్యంలో వేమన ఎంత బాగా చెప్పారు కదా, అందుకని ఇది చక్కగా ఒక్కొక్క శ్లోకం చెప్పుకుందాం రోజుకొకటి. ఒకసారి మళ్ళీ ఆ పద్యం చెప్తాను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. మరి ఈ పద్యంలో మరి మీకు నచ్చితే లైక్ చేయాలి కదా, నచ్చింది లేదు ఎలా తెలుస్తుంది? అలాగే ఈ పద్యాలు ఎవరైనా వినాలి అని కోరుకుంటే మీరు షేర్ చేయాలి కదా. ప్రతిరోజు నేను చెప్పే పద్యం కనపడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా పిల్లలు. మీ పెద్దవాళ్ళతో చెప్పి చేయిస్తారు కదూ. ప్లీజ్, రిక్వెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ.